ఈ చిన్న పద్ధతి పాటిస్తే నీకు ఆలోచనలు తగ్గుతాయి. ప్రతి చిన్న చిన్న పనులకి నువ్వు ఆలోచించొద్దు. అవసరమైన ఆలోచన చెయ్యి, అది మంచిది. పిల్లల చదువుల గురించి ఆలోచించు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించు, అది మంచిది. కొంచెం ఎదగాలని ఆలోచించు, అది మంచి ఆలోచనే. ఎంతోమంది చెప్తారు ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టు అంటే ఫిక్స్ చేయని. అది చిన్న విషయంగా కనిపించవచ్చు, నీ నీ యొక్క కాలాన్ని ఎంతో అది సేవ్ చేస్తుంది. దీంతో కాన్సన్ట్రేషన్, నీ మైండ్ కాన్సన్ట్రేషన్లో ఉంటుంది. మీ ఇంటి తాళాలు ఒకే చోట పెట్టడం వల్ల నీకు వెతుక్కునే పని ఉండదు. ఎక్కడంటే అక్కడ వేస్తే నీకు కరెక్ట్ టైంలో ఎక్కడున్నాయో ఎత్తుక్కోవడంలోనే నీ కాలం వెళ్ళిపోతుంది. నీ అర్జెంట్ పని వచ్చినప్పుడు ఆ కీ దగ్గరే నీకు అనేకమైన టెన్షన్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అదే ఒక చోట గోడ మీద పెట్టి నువ్వు జీవితాంతం ఫిక్స్ చేసి అక్కడే ఉంటే నీకు జీవితకాలం ఉపయోగపడుతుంది. అది ఏ వస్తువైనా సరే. ఒక యోగి జీవన విధానం ఫిక్స్ చేస్తాడు. అలాగే బట్టలు కూడా. ఒక సన్యాసి బట్టలు వెతుక్కోవడంలో ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఒక కాషాయం ఫిక్స్ చేస్తే జీవితాంతం అంతే. అది 2 ఉన్నా 4 ఉన్నా ఏదున్నా, ఏ బట్ట కట్టుకున్నా కూడా నీ స్థితి ఒకేలాగా ఉండాలి అనేది దాని అర్థం. అందుకే కాషాయం ఫిక్స్ చేస్తారు చాలామంది యోగులు. దానివల్ల నువ్వు అనేక రకమైన బట్టలు ఉండి దానికోసం ఎతుక్కుంటూ పోయి నువ్వు కన్ఫ్యూజన్లో పడే కన్నా ఏ బట్ట వేసుకున్న లోపల నీ స్థితి కదలకుండా చూసుకోవడమే అసలైన యోగం. ఫుడ్ కూడా అంతే. ఫుడ్ నువ్వు ఫిక్స్ చేయాలి. అంటే నీకు కావాల్సినవి కొద్ది వస్తువులైనా, ఒక కూర కానీ, అన్నం, సాంబారు, ఇలాగా అనేక రకాలుగా ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు కన్ఫ్యూజన్లో పడిపోతావు. అసలు ఏం చేయాలని పిల్లల్ని అడుగుతూ ఉంటారు. వాళ్ళు అడిగింది నువ్వు చేయగలిగినప్పుడే నీకు అడగటానికి అర్హత ఉంటుంది. ఇన్ని వస్తువుల్లో కన్ఫ్యూజన్లో పడి ఏది రుచి లభించదో అన్నీ కాన్సన్ట్రేషన్లో ఉండవు. కాన్సన్ట్రేషన్గా నువ్వు చేయలేవు. ఏదో ఒకటి నువ్వు ఫిక్స్ చేయగలిగితే అది వేరే వాళ్ళని అడక్కోకుండా వాళ్ళని మెప్పించడానికి నీకు అవసరం లేదు. వాళ్ళు అడిగింది నువ్వు చేయగలిగినప్పుడే చేయటానికి అవుతుంది. ఇప్పుడు నేను అడిగింది నువ్వు చేయితేనే ఏం కావాలి అని నువ్వు అడగటానికి ఉంటుంది. ఇప్పుడు మొగలాయి బిర్యానీ లేకపోతే మొక్కరైనా ఇలాంటివి అడిగితే నువ్వు చేయగలవా? అది నీకు తెలియదు. అంటే దేవుణ్ణి ప్రసాదం నువ్వు రోజు అడిగి పెడతారా ఏంటి? వేరే వాళ్ళు చెప్తే కదా, వేరే వాళ్ళు చెప్తే నువ్వు ఫిక్స్ చేయవు. నీకు నువ్వే